అనురాగ తరంగాలు మూడవ భాగం. రెండవ భాగంలో ప్రబోధ్ వాళ్ళ కూతురు శోభను మధు ఇష్టపడుతూ ఉంటాడు. ఆమె కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆమెను తీసుకొని బయటికి వెళ్ళడం చేస్తూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. ఇల్లు చేరిన తర్వాత బట్టలు మార్చుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. భోంచేశావా? అమ్మతో చెప్పి వెళ్ళాను రానని. ఓ సాయంత్రం డాక్టర్ కోటి ఫోన్ చేశాడు. ఈరోజే తప్పక ఫోన్ చేయమన్నాడు. మధుకి కోపం వచ్చింది. శోభను గూర్చిన మధుర ఊహల నుండి తేరుకోకముందే ఈ గొడవ. ఎంత స్నేహితుడైనప్పటికీ వేళాపాళా ఉండొద్దు. గొడుగు తీసుకుని పక్క వీధిలో ఉండే హోటల్కి వెళ్ళాడు. అక్కడ 10 గంటల రాత్రి ఫోన్ చేయటానికి అనువుగా ఉంటుంది. ఫోన్ చేయగానే కోటి అందుకున్నాడు. మధు, ఇంతసేపు నీ కాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఎందుకు? నువ్వు ఒప్పుకోలేదని డాక్టర్ ప్రబోధ్కు నేను ఇంకా చెప్పలేదు. ఆయన నీ మీద గంపెడు కాదు పుట్టెడాస పెట్టుకున్నారు. ఎందుకు చెప్పలేదు? ఒక్కొక్క రోజు ఆలస్యమైన కొలది ఆయనకు ఆశ ఉంటుంది కదా, అందుకే ఆ ఆశను వమ్ము చేయకూడదనే. కోటి, ప్లీజ్ నన్ను నిర్బంధించకు, నాకు తీరిక లేదు. అందుకే త్వరగా సెటిల్ చేసుకొని ఓకే అనమంటున్నాను. అంతగా నేనే కావాలనుకునేవారు అదేమిటో చెప్పొచ్చుగా. అయినా నాకదంతా అనవసరం. నాకు పెద్ద అడ్వెంచరస్ లైఫ్ అక్కర్లేదు. మామూలుగా సాఫీగా గడిచిపోతే చాలు. మధు, ఆలోచించు. ఎవరి హృదయాన్ని గాయపరుస్తున్నావో. ఆయన కూతురంటే శ్రద్ధాశక్తులు చూపటం నీకు సిగ్గుకరంగా లేదు? లేదు. ఎందుకంటే మేమిద్దరం మేజర్లం. ఇంత పెద్ద సైంటిస్టు ఈ రెండింటికి ముడిపెట్టడం ఏమిటి? పడుకో, నాకు నిద్రొస్తోంది. కోటి నుండి జవాబు రాకముందే గుడ్ నైట్ చెప్పి వచ్చేశాడు. ఏమిటో ఈ జబర్దస్తి. మధు ఇంటికెళ్ళి హాయిగా నిశ్చింతగా పడుకున్నాడు. మధురమైన మైకంలా ఆమెను గూర్చిన తలంపులు కమ్మాయి. మరుసటి రోజే ఆమె దగ్గరకు వెళ్ళాలని, కానీ బావుండదని మానుకున్నాడు. 2 రోజులు పోనిచ్చి ఫోన్ చేశాడు. మిసెస్ ప్రబోధ్ అందుకుని శోభ ఇంట్లో లేదని చెప్పింది. గంట పోనిచ్చి మళ్ళీ చేశాడు. శోభ ఇంట్లో లేదు. నిరాశతో ఇంటికొచ్చేశాడు. మళ్ళీ ఆదివారానికి కానీ శోభను కలుసుకోలేకపోయాడు. ఈసారి వాళ్ళు ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళారు. ఆమె స్కూటర్ మీద నుండి దిగగానే ఆమె కళ్ళల్లోకి ఆత్రంగా ఆవేశపడుతూ చూశాడు. ఈ వారమంతా నిన్ను చూడాలని తప్పించిపోయాను శోభ. శోభ అతడి కళ్ళను తప్పించుకుని ఎటో చూస్తూ ఒక రాతి మీద కూర్చుంది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను నిరుద్యోగిని. వాళ్ళిద్దరూ గ్రహించారు. ఇద్దరూ కూడా ఏకవచన ప్రయోగం చేస్తున్నారు. ఉద్యోగం అంత ముఖ్యమా? అవును, ప్రస్తుతం చెయ్యాలని అనుకుంటున్నాను. దొరికే సూచనలున్నాయి. బహుశా బాంబేకి వెళ్ళాలేమో. బాంబేకా? మధు గాబరాగా అడిగాడు. ఆమె నవ్వింది. బాంబే అంటే అదేదో వెళ్ళరాని చోటులా అంటున్నావే? అవును మరి, ఈ ఊరు వదిలి. శోభ, నిజం చెప్పు. ఆమె అతడి మాటలను మధ్యలో తుంచేసింది. కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోదాం. సీరియస్గా నా ఉద్యోగం సంగతి మాట్లాడవలసిన అవసరం ఏమున్నది? నాన్న ఊరు నుండి రాగానే వెళ్తాను. డాక్టర్ ప్రబోధ్ ఊళ్ళో లేరా? లేరు, మెడ్రాస్ వెళ్ళారు. కోటి నాకు చెప్పలేదు. కోటి బహుశా తన పాప్కార్న్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆమె కిలకిలా నవ్వింది. శోభ ఎట్లా నవ్వగలుగుతోంది? మధు స్కూటర్ నానుకొని నించున్నాడు. తను తొందరపడుతున్నాడు. మెల్లగా జాగ్రత్తగా ఈమె వెంట నడవాలి. ప్రేమ బాట సాఫీగా నడవదు. ఇంత త్వరగా ఆమె తన ప్రేమను గుర్తించి తనను ప్రేమిస్తుందనుకోవటం పొరపాటే. మెల్లగా వెళ్ళాలి, టైం పడుతుంది. పక్కగా మరో రాతి మీద కూర్చున్నాడు. ఈసారి మా తమ్ముడు లాభకరమైన సలహా ఇచ్చాడు అంటూ జేబులోంచి 2 5 స్టార్ చాక్లెట్లు తీసి ఒకటి ఆమెకిచ్చాడు. ఒక చెల్లి ఉంది కదూ? అవును, మాధవి. చక్కటి పేరు. ఒకసారి తెస్తాను. ప్రబోధ్ గారు చాలాసార్లు ఆహ్వానించారట. మా నాన్నగారికి తెలుసా? అంది ఆశ్చర్యంగా. 1-2 సార్లు చూశారు. పోనీ మీరు కూడా ఒకసారి రాకూడదు? ఆమెను కాస్త దూరం చేసుకుంటూ మీరు అన్నాడు. వస్తాను ఎప్పుడైనా అంది చాక్లెట్ ముక్క నోట్లో వేసుకుంటూ. మధు ఆలోచిస్తున్నాడు. ఈమె సడన్గా మారిపోయినట్లుంది. ప్రబోధ్ ఈ స్నేహాన్ని ప్రోత్సహించవద్దు అని చెప్పాడా? అట్లా అయితే పోయినసారి శోభ తనతో వచ్చేది కాదు. కోటి మాటల్ని బట్టి చూస్తే తను నిరాకరించినట్లు ప్రబోధ్కు తెలియదు. చూద్దాం. శోభను ప్రశ్నించి మెల్లగా రాబట్టుకోవాలి. ప్రబోధ్ గారు ఎందుకు వెళ్ళారు? ఒక మీటింగ్ అటెండ్ అవ్వటానికి. ఈ మధ్య ఆ ఆస్ట్రేలియన్ కేసు ఉంది కదా, ల్యాబ్లో ఉన్న ఆ 2 ఎంబ్రియోలను బయటికి తీసి నాశనం చేయమని ఒక కమిటీ నిర్ణయించింది. న్యాయరీత్యా లేదా జెనెటిక్స్ ప్రయోగ న్యాయరీత్యా వాటిని తల్లి గర్భంలో ప్రవేశపెట్టాలి కదా.
ఆమె లేదు కనుక అవి పెరిగి శిశువు కావటానికి ఆస్కారం లేదని కొందరంటారు. మరికొందరు అట్లా నాశనం చేయకూడదు, పెంచి శిశువులను చేయాలి అంటారు. చివరికి ప్రజల సలహాలు, వారి నిర్ణయాలు పంపమన్నారు. వాటి విషయం మీటింగ్ పెట్టారు. మధు సీరియస్గా ఆలోచిస్తున్నాడు. మీకేమనిపిస్తోంది? శోభ అడిగింది. ఇక ఆలోచించవలసిన పని లేదు, వాటిని తీసి సింక్లో పోసి చేతులు కడుక్కోవాలి. శోభ నిర్ఘాంతపోయి చూసింది. మధు చాలా దూరం ఆలోచిస్తాడనుకుంది. మధు, వాళ్ళు కోటీశ్వర్లు అయితే మాత్రం ఎవరు పెంచుతారు? మానసికంగా ఆ పిల్లలు ఎట్లా అడ్జస్ట్ అవుతారు? అందుకే ల్యాబ్లో ఉన్నప్పుడే వాటిని పారేసేయాలి. ఒకవేళ పిల్లలిద్దరూ పుట్టిన తర్వాత వారు మరణించి ఉంటే అది వేరే సంగతి. తమ తల్లి కడుపులోంచి వచ్చారు కదా, మానసికంగా ఆ బలం వారికి ఉంటుంది. శోభ ఏమో అంది. ఆమె ఎటు తేల్చుకోలేకపోతోంది. డాక్టర్, అదే మీ నాన్నగారు తమ పని విషయం ఇంట్లో మాట్లాడుతుంటారా? లేదు, అమ్మకిష్టం లేదు. మధు నవ్వాడు. పోనీ మీకు చెప్తారా? లేదు, అవి రహస్యంగా ఉంచవలసినవి. వీళ్ళు ఒక విధమైన డాక్టర్లు, పేషెంట్ల రోగాల్ని గూర్చి ఇతరులకు చెప్పరు. మీకు తెలుసుకోవాలనుండదా? ఉండదు, నా పరిధి నాకు తెలుసును. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రయోగాలు, ఆ ప్రయోగాల్లో లాభదాయకమైన వాటిని మానవ కళ్యాణం కోసం ఉపయోగిస్తుంటారని అందరికీ తెలుసును. చాలామంది వస్తుంటారు. కొందరు స్త్రీల కేసులు ఘోరంగా ఉంటాయి, పేపర్లలో చూస్తుంటాము. పాపం అంది. సంభాషణ చాలా డల్గా ఉంది. దూరంగా విమానం రావటం కనిపిస్తోంది. అది దగ్గరగా వస్తోంది. ఉన్నట్లుండి ఆనాడు శోభకు వచ్చిన భావన తనకు వచ్చింది. ఆ విమానంలో కూర్చుని హాయిగా ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగిరిపోవాలని. శోభ అట్లా ఎన్నో మైళ్ళు దూరంగా ఉన్నట్లు కూర్చుంటే అతడికి ఎంతో ఆవేదనగా ఉంది. ప్రవీణ్ దగ్గర ఒక విమానపు బొమ్మ ఉంది, రిమోట్ కంట్రోల్తో ఎగురుతుంది. అవును, మనుషులు కూడా అంతే. మధు అంత సీరియస్గా ఉంటే శోభ నవ్వింది. చాలా సీరియస్గా మాట్లాడుతున్నావు అంది బుంగమూతి పెట్టి. ఎక్కడికైనా వెళ్దామా? ఈ మారు శోభ వాచి చూసుకుంది. వద్దు, 7:30కంతా ఇంట్లో ఉండాలి. పోనీ రేపు కలుద్దామా? ఎక్కడికి వెళ్దాం? కిద్వాయ్ గార్డెన్కి వెళ్దాం. ఈ సీజన్లో చాలా బాగుంటుంది. రేపు కాదు, మరొక రోజు. ఆమె 5 స్టార్ కాగితాన్ని చుట్టగా చుట్టి ఆడుకుంటోంది. శోభ, ఈ పూట చాలా సీరియస్గా ఉన్నావు. ఎంతో సరదాగా ఈ పూట గడపాలనొచ్చాను. ఆమె ఈ మారు కళ్ళు తప్పించలేదు. సూటిగా అతడి కళ్ళల్లోకి చూసింది. వదనం గంభీర ముద్ర వహించింది. ఆ కళ్ళల్లో ఏదో పట్టుదల, నిరసన భావం ప్రస్ఫుటంగా కనబడినట్లు తోచింది మధుకు. తిరుగుబాటు స్వభావం అని కోటి అన్నమాట గుర్తుకొచ్చింది. తను తొందరపడ్డాడు. చేతిలో ఉన్న అమూల్య వస్తువేదో జారిపోతున్న భావన రాగా అతడి హృదయం అనిర్వచనీయ బాధలో కుమిలిపోయింది. మాట మార్చుతూ, బాంబేలో ఎంతకాలం ఉండాలని అన్నాడు. ఏమో, పరిస్థితులను బట్టి. మీ నాన్నగారు అంగీకరించారా? ఇంకా లేదు. మన దేశంలో నాన్నలు అంగీకరించడం అనేది చాలా తక్కువ. నిజమే, మా ఇంట్లో కూడా మా మాధవి గొడవ చేస్తుంది. ఆలోచిస్తే వాళ్లను తప్పు పట్టలేం. ప్రతి అబ్బాయికి ఒక అమ్మాయితో తిరగాలనిపిస్తుంది. కాలేజీ లైఫ్లో అది ప్రిస్టేజ్ క్రింద లెక్క. కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఎవ్వరితో తిరగనమ్మాయి కావాలనుకుంటాడు. నేను చదివింది గర్ల్స్ కాలేజీలో, ఉన్నది హాస్టల్లో. మధుకు అర్థమైంది. ఇంతకాలం పట్టి పెట్టారు. ఇప్పుడు ఆమె స్వేచ్ఛను కోరుతోంది. సముదాయిస్తున్నవాడిలా అన్నాడు. శోభ, ఆలోచిస్తే వాళ్లను తప్పు పట్టలేం. మీరు చాలా అందంగా ఉంటారు కాబట్టి ఎన్ని సమస్యలు వస్తాయో అని భయపడి ఉంటారు. ఆమె ముఖం చిట్లించి, ఓహ్, 7 అయిపోయింది, ఇక వెళ్దామా? లేని హుషారు తెచ్చుకొని పదండి అన్నాడు. 10 నిమిషాలకంతా ఇల్లు చేరారు. ఆమెను వదిలి వెళ్తుంటే హృదయంలో వెలితిపడినట్లు ఫీల్ అయ్యాడు. 2 రోజులు దాటాయి. కోటి ఫోన్ చెయ్యలేదు. మధుకు సంతోషం వేసింది. 3వ రోజు శోభ ఇంటికి బయలుదేరాడు. ఆమెను చూసి రావాలి చాలు అనుకున్నాడు. కారును తుడుచుకుంటూ డాక్టర్ ప్రబోధ్ కనిపించాడు. నమస్కారం డాక్టర్ అన్నాడు స్కూటర్కి స్టాండ్ వేస్తూ. హలో మధు అంటూ లేచి నుంచుని టవల్నెత్తి గాల్లో ఊపాడు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు నువ్వు వస్తావని. మధు ఆశ్చర్యంగా చూస్తూ నుంచున్నాడు. ఇంతలో అతడికి శోభ, ప్రవీణ్ మాటలు వినిపించాయి. అంటే శోభ ఇక్కడే ఉన్నదన్నమాట. ఆ ఆనందం నుండి తేరుకోకముందరే డాక్టర్ ప్రబోధ్ మధు చెయ్యందుకుని ఎడం చేత్తో అతడి భుజాన్ని ఆప్యాయంగా చరిచాడు. మధు అవాక్కై చూస్తున్నాడు. టైం లేదు మధు, టైం లేదు. ఒక్కో రోజు గడిచిపోతుంటే పదిలపరుచుకోవాల్సినవన్నీ చేజారిపోతున్నాయి. ఇంతకాలం పట్టింది నీకు, చాలా సంతోషం. నీ నోటితో చెప్పు, నాకెంతో రిలీఫ్గా ఉందో. నీకు ఆ తర్వాత కానీ అర్థం కాదు. మధుకి కొంతగా అర్థమైంది. ప్రపంచంలో ఉన్న ఆశ, నిరీక్షణ అంతా కూడదీసి ఆ కళ్ళల్లో నిలుపుకొని
ఆతృతతో తన వైపు చూస్తుంటే మధు హృదయం తల్లడిల్లిపోయింది. అతడి చూపుల్లో ఉన్న తీక్షణత, కాస్త వంగి అత్యంత ఆశతో నుంచున్న తీరు చూసి నిస్సత్తువై స్కూటర్ హ్యాండిల్ను గట్టిగా పట్టుకున్నాడు. మధు గొంతుక తడారిపోయింది. తను అని ఏమిటి కొని తెచ్చుకుంటాడు? ఏ ఉచ్చులోనూ చిక్కుకుపోయి శోభకు దూరంగా వెళ్ళలేడు. ప్రబోధ్కు అతడిలోని సంఘర్షణ అర్థమైంది. మధు, అంత బాధపడతామనుకోలేదు. పర్వాలేదు, అన్వేషణ ప్రారంభిస్తాను. శోభ, ప్రవీణ్ బయటికి వచ్చారు. హలో మధు అన్నాడు ప్రవీణ్. శోభ నవ్వింది. ఇద్దరు కారులో కూర్చున్నారు. శోభ డ్రైవ్ చేస్తోంది. కారు మెల్లగా వాళ్లను దాటి రహదారెక్కింది. వెళ్తున్న కారు వైపు చూస్తూ బిక్కచచ్చి కూర్చుండిపోయాడు స్కూటర్ మీద. ప్రబోధ్ లోపలికి వెళ్తున్నాడు. గూడలు బాగా వంగిపోయి తల వేలాడేసుకుని లోపలికి వెళ్తున్న అతడిని చూసి మధు జాలిపడ్డాడు. అతడితో తను కూడా లోపలికి వెళ్ళాడు. ఎక్కడ పొరపాటు జరిగింది? కోటి నువ్వు అంగీకరించినట్లు చెప్పాడు. కోటి పొరబడ్డాడు అన్నాడు ఆవేశంగా. ఐఎమ్ సారీ, నువ్వు బాధపడకూడదనే మా బాధ. వస్తాను అని ఆయన మళ్ళీ బయటికి వెళ్తుంటే భార్య వచ్చింది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. ఎన్నాళ్లుగానో మంచం పట్టి అప్పుడే లేచినట్లుగా ఉంది ఆమె బాలకం. ఏమండి, శోభ ప్రవీణ్ వెళ్ళారు. ప్రవీణ్ కారు తెస్తాడు, కూర్చోండి. శోభ వెళ్ళిపోయిందా? మధు గాబరాగా అడిగాడు. అవును, బొంబాయికి వెళ్తుంది. డాక్టర్ ప్రబోధ్ ఆమె మాటలు వినిపించుకోలేదు. మెల్లగా బయటికెళ్ళి గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. మధు ఆత్రంగా ఆమెను సమీపించి అన్నాడు, శోభను పిలుచుకురమ్మంటారా? వెళ్ళనా? చెప్పండి ప్లీజ్. వద్దు మధు, ఆమె వెళ్ళిపోవాలి. ఆయన కూడా వెళ్ళాలి. ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. నీ మీద ఆశలు పెట్టుకున్నారు. వెళ్ళని, అన్వేషణ ప్రారంభించాలి. మధు ఆమె కేసి చూస్తూ అచేతనంగా నుంచున్నాడు. ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుండగా ఫోన్ రింగ్ అయింది. ఆమె వెళ్ళి అందుకొని ప్రబోధ్ ఇంట్లో లేరని చెబుతూ మధు ఉన్నట్లు చెప్పింది. మధు, కోటి అంటూ ఫోన్ అందించి వెళ్ళిపోయింది. మధు ఒక్కసారి పేలిపోయాడు. నేను సరే అన్నానని ప్రబోధ్కు చెప్పావా? అవును, నువ్వు శోభకు దగ్గర కాకూడదు, నీకు అర్హత లేదు అని టక్కున పెట్టేశాడు. మధు చేతివేళ్లు ఫోన్ మీద బిగిశాయి. కోటిని గట్టిగా అరవాలనుకున్నాడు, కానీ అది డెడ్. దాన్ని విసురుగా క్రెడిల్ మీద పెట్టాడు. పరిగెత్తుకుంటూ స్కూటర్ని సమీపించాడు. ఎగిరి కూర్చుని స్టార్ట్ చేశాడు. ఫర్లాంగ్ దూరంలో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న ప్రబోధ్ దగ్గర ఆపాడు. సార్, ఎక్కండి, ల్యాబ్కి పోదాం. వద్దు మధు, నువ్వు నీ ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. నన్ను, మా బాధను చూసి కాదు. లేదు, ఎన్నాళ్లుగానో నాలోని సంకుల సమరం ఎవరికీ చెప్పుకోలేకపోయాను. పద, వెనక్కి పోదాం. ఇద్దరు ఇంట్లోకి వస్తుంటే ఆమె ముఖంలోని ఆనందం, సంతృప్తిని చూసి మధు తలంచుకున్నాడు. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టాను. జీవితమే అంత మధు, ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ సంతోష పెడుతూ పయనించాలి. మధు సోఫాలో కూర్చొని ప్రబోధ్తో అన్నాడు, నేను మీకు ప్రమాణం చేస్తున్నట్లు, మీ టీంలో చేరుతున్నట్లు శోభకు చెప్పాలనుంది. ఆయన తల్లడ్డంగాడించాడు. వద్దు వద్దు ప్లీజ్. మధు మరి మాట్లాడలేదు. ఆయన వెళ్ళి కోటికి ఫోన్ చేశాడు. మధు వస్తున్నాడు, అన్నీ చెప్పు. ప్రబోధ్ ముఖంలోని నిర్మలత్వాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు. మధు, కోటి దగ్గరికెళ్ళు, అన్నీ చెబుతాడు. గుర్తుంచుకో, ఈ విషయాలు నువ్వు మూడో మనిషికి తెలియనివ్వకూడదు. గుడ్ లక్ అని చెయ్యందుకున్నాడు. నేను చెప్పను, ప్రమాణం చేస్తున్నాను అని నిటారుగా నుంచుని ఇరువురి దేశ మార్చి చూసి నమస్కరించి స్థిరచిత్తుడై కోటి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సతీపతులు పరస్పరం చూసుకుని నవ్వుకున్నారు. చివరికి కోటి సాధించాడు అన్నాడు తృప్తిగా. ఆమె మాత్రం తల పంకించి మౌనంగా ఉండిపోయింది. స్కూటర్ శబ్దం విని కోటి తలుపు తీశాడు. ఎందుకన్నా మంచిదని వెంటనే మధ్య దూరం పెంచుతూ దూరంగా వెళ్ళిపోయాడు. మధు ఒక ఈజీ చైర్లో కూర్చొని చేతులు తల క్రింద పెట్టుకుని వేచి ఉన్నాడు. కోటి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. మధు తాగిన తర్వాత గ్లాసును తీసుకెళ్లి పెట్టి వచ్చాడు. ఆ తరువాత మధు రెండు చేతులు అందుకొని కృతజ్ఞతతో చూస్తూ అన్నాడు, నీ ఈ నిర్ణయం ఎందరికి సంతోషం కలిగిస్తున్నదో నీకు చెప్పనక్కర్లేదు మధు. నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. అట్లా నొసలు చిట్లించి నా వైపు చూడకు. ఇంకా అనుమానంగా ఉందా? ప్లీజ్ రిలాక్స్. నువ్వు అనుకున్నంత పెద్ద సమస్య కాదు. మధు చేత్తో నుదురు సర్దుకున్నాడు, కానీ ఆ ఆందోళన గీరలు సర్దుకొని పోలేదు. కోటి నవ్వి తన వేలితో రాశాడు. బొమ్మ ముడి వీడి ముఖం నిర్మలం కాగా మధు నవ్వాడు. కోటి తలుపు వేసొచ్చి కూర్చున్నాడు. మధు, మా దగ్గరికి చాలా విచిత్రమైన కేసులు వస్తుంటాయి. 2 నెలలుగా 2 పార్టీలు తిరుగుతున్నాయి. పురుష అహంకారానికి హద్దు లేదు. పిల్లలు పుట్టలేదని భార్య గొడ్రాలని విడాకుల కోసం వెళ్ళాడు ఒక భర్త. ఇందులో డాక్టర్లు, లాయర్లు ఉంటారు కదా. ఆమె అంటుంది తనలో లోపం లేదని, తనంతా బాగున్నట్లు, అతడిలోనే
లోపం ఉందని చెప్పింది. సరే, ఈ గొడవ ఎందుకు, అతన్ని తెచ్చి పరీక్ష చేస్తే తేలిపోతుంది, తీసుకురమ్మన్నాం. అట్లా వీలు కాదట. లాయర్ శాంపిల్ తెస్తే మేము పరీక్షించాలట. మా నియమాల్లో కట్టుబాట్లలో ఇది న్యాయబద్ధమైనది, నైతికబద్ధమైంది కాదు. పాపం, ఆమె ప్రతిరోజు వచ్చి వెళ్తుంది. లాభం లేదు, అతడు రాడు. ఎందుకంటే అతడు ఇంపార్టెంట్. కానీ ఎవరో డబ్బు తీసుకొని ఏ లోపం లేదని సర్టిఫికెట్ ఇస్తారు. అతడు వెంటనే రెండో పెళ్లి చేసుకుంటాడు. ఇలాంటివి జరగకుండా ఆ లాయర్కి అన్నీ చెప్పాలి. నిన్నటితో ఆ పని పూర్తయింది. క్రాస్ ఎగ్జామినేషన్లో ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు అబద్ధమని రుజువైపోతాయి. అటువంటి భర్తతో ఆమె ఏం చెయ్యగలదు? రెండో పెళ్లి చేసుకోవటానికి వీల్లేకపోతే అతడి ఆటల్ని కట్టిపెట్టగలదా? పాపం. లేదు గాని ఆమె మీద మోపిన అభాండం తొలగిపోతుంది. ఒకవేళ విడాకులిస్తే ఆమెకు చాలా డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. మధు ఆలోచించి, మీ దగ్గరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే కేసులు వస్తాయనుకుంటాను. అవును, ఈ మధ్య మరో కేసు. కోటి, ఇక చాలు, నా విషయం మాట్లాడు. చెప్పని, ఇదంతా ఇంట్రొడక్షన్. నీ మెదడును ఈ వాతావరణంలోకి తీసుకురావాలి. ఆ కోవలో నీ తలంపులు పయనించడానికి తోవ చూపుతున్నాను. అంతే, విను. ఈ మధ్య ఒక కేసు వచ్చింది. ఆమెకు పాప కావాలి, భర్త అక్కర్లేదు. కానీ చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుండి వచ్చింది. ఆమెకు పెళ్లి చెయ్యాలి, భర్త ఉండాలి, భర్తలా ఉండకూడదు. అయితే మరి పాప? ఆశ్చర్యంగా అడిగాడు మధు. భర్త లోకం దృష్టిలో మాత్రమే ఆమెకు అతడికి ఏ సంబంధం ఉండకూడదట. మరి పాప ఎక్కడి నుండి వస్తుంది? చూశావుగా మా స్టీల్ సేఫు, అట్లాంటి దానిలోంచి. కోటి వికటంగా నవ్వాడు. ఓ మై గాడ్, మన దేశంలో కూడానా? ఏం, మన దేశం పవిత్ర భారతదేశమనా? కోటి విరగబడి నవ్వాడు. నువ్వెక్కడ పెరిగావో కానీ ఒక చిన్న లోకసత్యం రహస్యం నీకు తెలీదు. కథల్లో చదివే విషయాలు నిజం కూడా. యాత్రలకు, పుణ్యతీర్థాలకు, క్షేత్రాలకు వెళ్తుంటారు. రాగానే గర్భవతులవుతారు. కళ్ళల్లో సాక్షాత్తు చాలు చదివాను. బాబాలు, సన్యాసులు. ఎస్, అంతే. కాకపోతే ఇక్కడ స్టీల్ సేఫ్లో భద్రపరిచిన వీర్యంతో అవుతుంది. అంటే అదొక విధమైన వ్యభిచారమే కదా? ఒక విధమైన కాదు, సిసలైనదే అని చెప్పాలి. అందుకని ఆమె శిశువును కనే వరకు భర్త కావాలి. అది ఇంటివారి కోరిక. కనీసం ఆమె ఆ శిశువును వివాహం అయ్యాక కంటే కళంకం ఉండదని పాపం ఆ తల్లిదండ్రుల ఆశ. అసలు అలాంటి బిడ్డ ఎందుకు? ఆ తండ్రి అట్లా అందాము. ఆ తండ్రిలో ఏమైనా ప్రత్యేకత ఉందా? మహామేధావియా? కాదనుకుంటాను. అయితే ఏదో ఉంది, కారణం తెలీదు. అతన్ని బహుశా ప్రేమించిందేమో. అతడు మరొక ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో. అయితే ఆ వీర్యాన్ని ఆమె కోసం ప్రత్యేకంగా ఉంచటంలో అర్థమేమిటి? ఆ స్టీల్ సేఫ్లో ఎందుకు ఉంచారు? ఇక్కడ ఉంచలేదులే, ఆమె కోసమని ప్రత్యేకంగా ఉంచలేదు. అతడు టెస్ట్ పైలట్. మన రాకేష్ శర్మకు తీసిపోడట. చాలా ప్రవీణుడు. ఈ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. అంటే పెద్దవాళ్ళు కుదిర్చారు. ఇంకొక వారంలో పెళ్లి ఉన్నదనగా ఎయిర్ఫోర్స్ నుంచి వెంటనే రావాల్సిందిగా కబురందింది. వెళ్ళిపోయాడు. ఒక ముఖ్యమైన విషయాన్ని టెస్ట్ చేయవలసి వచ్చింది. పెళ్లికి ముందు అట్లా చేశాడా? లేదట. చిన్న కథ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఇతను ఒక్కడే కొడుకు. ఆఫ్రికా నుండి ఇడీ అమీన్ కాలంలో వచ్చేశాడు. అతడు ఫారిన్లో ట్రైనింగ్ అయి వచ్చాడట. చాలా ధనవంతులు. కొంత పోయినా స్విస్ బ్యాంకుల్లో వేసుకుని జాగ్రత్త పడ్డారట. వాళ్ళ ప్రాణాలన్నీ కొడుకు మీదనే పెట్టుకున్నారు. మనవడినో మనవరాలినో ఎత్తుకోవాలని కోరిక. ఈ మధ్య ఈ రకమైన జన్యుశాస్త్ర పరిశోధనలు తెలుసుకుని ఆయన ముందరే భద్రం చేయించాడట. నీ కథను బట్టి చూస్తే పాపం అతడు తిరిగి రాలేదన్నమాట. అవును, పూర్ మ్యాన్. ఆకాశంలో కొంత దూరం ఎగిరి కూలిపోయింది. బెయిల్అవుట్ అవటానికి కూడా వీల్లేకపోయింది. సో వాళ్ళకిప్పుడు మనవడు కావాలన్నమాట. అవును, కోటి అన్నాడు. కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. మధు కాస్త బాధపడుతూ అన్నాడు, ఏం మనుషులో, ఏం ఆలోచనలో. ఇంతకు ఆ పిల్లెవరు? అదే అమ్మాయా? అవును, అదే అమ్మాయి. ఆ అమ్మాయిని ఎంత ఒత్తిడి చేసి బ్రెయిన్ వాష్ చేశారంటే అతడి బిడ్డకు పుట్టుకిస్తానని ఒప్పుకున్నదట. మై గాడ్, డబ్బెంత తీసుకున్నదో సాలోచనగా అడిగాడు మధు. ఏమో. మధు చేతులు కట్టుకుని చాలాసేపు నేలచూపులు చూశాడు. కోటి బహుశా అతన్ని ఆమె చాలా ప్రేమించుంటుంది. అట్లా అయితే మనం ఆశ్చర్యపడవలసిందే ఏమీ లేదు. మనసారా ప్రేమించిన వ్యక్తి కోసం ఏమైనా చెయ్యగలదు. కానీ వాళ్ళు చూసుకున్నది ఒక్కసారి ఏదో పార్టీలో. అయితే ఆమె ఎందుకు అంగీకరించింది? ఏమో, మనకు తెలీదు. మేము అంటే మా టీం అనుకునేది ఏమిటంటే ఎవరో ఆమెను ఒత్తిడి చేస్తున్నారు. బ్రెయిన్ వాష్, అంతే. ఓహ్ కోటి, నీ తల తిరిగిపోదు.
పోదు అని అడుగుతున్నావా? పోయింది. ఆమె బాగుంటుందా? కోటి నవ్వాడు. ఏమో, చూసే వాళ్ళని బట్టుంటుంది. నాకు సాధారణంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు నా దీప అపురూప సౌందర్యవతిగా ఉంటుంది. ఒక వజ్రపు తునగను తెచ్చి మలిచి దీపాన్ని చేసి, సారీ, నువ్వు వేరే త్రోవ పట్టినట్లున్నావు. పాప పుట్టాక ఏమవుతుంది? ఏమో, ఉంటే కలుసుంటారు, లేకపోతే ఎవరి దారి వారిది. అదెలా? ఏమో, అదంతా ఏడాది తర్వాత గోల. ఆ అబ్బాయికి వీళ్ళేమైనా డబ్బులిస్తారా? కోటి చివ్వున తలెత్తి చూశాడు. లేదు, డబ్బు పుచ్చుకున్నవాడు నోరు మూసుకుంటాడన్న నమ్మకం ఏమున్నది? దీనిలో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాత్రమే కాదు, ఈ కథలో పాత్రధారులు అటు ఇటు వారు కూడా ఉంటారు. అంతేకాదు, డబ్బుకు పెళ్లాడినవాడు ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు అని డబ్బు తీసుకొని అప్పుడు ఎదురు తిరిగి డబ్బు డబ్బు అంటూ కూర్చుంటే ఆమెను వదలకుండా అతడిపై మనకేమీ పట్టుండదు. విరమించుకో అని ఆమెకెవరూ చెప్పలేదా? ప్రయత్నాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులకు ఒకటే వేదన. ఆమెకదొక పిచ్చిలా ఉంది. ఏదో ఘనకార్యం చేస్తున్న భావన ఆమెను వశపరుచుకున్నది. పైగా మాట ఇచ్చానంటుంది. ఎవరిని అడిగి అంటే నేను మేజర్ని అంటుందట. అది నైతికంగా తప్పు అని చెబితే చెప్పాం. అందుకే తాను భర్త నుండి ఏడాది వరకు దూరంగా ఉంటుందట. అది కూడా తప్పే కదా. భర్త ఉండగా అతడికి తను ఏమీ కాక మరొకరి బిడ్డకు తల్లవటం లేదట. ఇందులో ఏ భావము ఇమోషన్ లేదట. ఒకరి వస్తువునో నగనో కొన్నాళ్ళు పెట్టుకున్నట్లే అట. కానీ ఇందులో శిశువు సగభాగం తన అంశమని ఆమెకు తెలియదా? అయినా పట్టనట్లే ఉంది. ఒక జడ పదార్థంలా తర్వాత వదిలేయగలదా? ఆ బిడ్డపై మమతానురాగాలు ఉదయించవా? మాతృత్వం అన్నదానికి అర్థమే లేదన్నంత విచిత్ర భావంతో ఉందామే. కానీ ఇచ్చివేస్తుందట. కేవలం ఆ వృద్ధులకు ఒక బిడ్డను తయారు చేయటమే ముఖ్యంగా. ఇవన్నీ చాలా స్వల్ప విషయాలు. బిడ్డనిచ్చివేస్తుంది అంత గుడ్డ నిబ్బరంతో చెబుతోందట. మధు పెదాలు బిగించి ఏమో అన్నట్లు అనుమానంగా చూస్తూ అన్నాడు. ఈమె చాలా వింతయ్యైన వ్యక్తిలా ఉంది. కోటి, సపోజ్ పిల్లలు పుట్టకపోతే, అంటే మామూలు భాషలో చెప్పాలంటే గర్భధారణ జరగకుండా చూస్తే? కోటి ఈ కొస నుండి ఆ కొస వరకు తలాడించాడు. వీల్లేదు. దీని వెనకాతల విలనెస్ లాగా అతడి మేనత్త ఉన్నది. ఆమె చాలా గొప్ప జన్యు శాస్త్రజ్ఞురాలు అండ్ డాక్టర్ కూడా. టెస్ట్ ట్యూబ్ బేబీలను భ్రూణాన్ని గర్భంలో పునఃస్థాపించటంలోనూ ఆమెది అందవేసిన చెయ్యి. ఆమె ఆధిపత్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆమె పేరు మిసెస్ కళ్యాణిరాజ్. ఎక్కడ చిన్న పొల్లు పోకుండా చూసే బాధ్యత ఆమెది. ఎక్కడుంది? ప్రస్తుతం ఆస్ట్రేలియాలో. ఆమెకు భర్త, సంసారం, పిల్లలు, ప్రేమ, జాలి, దయ లేవా? లేవేమో. భర్త పోయి చాలా కాలమైంది. ఆమె జీవితం ఇలాంటి పనులకు నా మట్టుకు నాకు ఇష్టం లేదు, అంకితమైపోయింది. మధు వెనక్కి వాలి 2 చేతులు తల క్రింద పెట్టుకున్నాడు. విసుగ్గా చూసి అన్నాడు, వీళ్ళందరికీ 100% పిచ్చి. ఈ వేలం వేరుతో మీరెట్లా వేగుతున్నారు? కానీ వీటన్నింటి వెనక ఎక్కడో ఒక మానవ హృదయం బాధతో ఆర్ద్రతతో ద్రవిస్తూ ఉంటుంది. మూగగా రోదిస్తూ ఉంటుంది. నిస్సహాయతతో ఏ ఆలంబన లేక తుఫానులో కొట్టుకుంటున్నట్లు తల్లడిల్లుతూ ఉంటుంది. అందుకే మేము చేతనైన సలహా ఇచ్చి ఆ హృదయాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నాం. వారిది దయనీయమైన పరిస్థితి. సరే, మీ ప్రయత్నాలలో విజయులు కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా కేసులు చెప్పు. నా ఆలోచనల్ని నీ పంజా పరిధిలోకి తేవాలేమో. మధు హాయిగా నవ్వేశాడు. తేవాలి. థ్యాంక్ యూ ఫర్ ద విషెస్. ఇంకొన్ని కేసులున్నాయి. అన్నీ ఇలాంటి అసాధారణమైనవే. కానీ ప్రస్తుతం కొన్నింటికి పరిష్కార మార్గాల్ని సూచించారు. మాకు మధు ఒక భర్త కావాలి. అతడు నువ్వు. మధు అమాంతం లేచి కూర్చున్నాడు. కళ్ళు గుంటల్లోంచి ఊడి బయటకొచ్చినట్లుగా ఉన్నాయి. పెద్ద ఉరుము చెవుల్ని బ్రద్దలు చేసినట్లు ఒక శక్తివంతమైన మెరుపు శరీరాన్ని విసురుగా తాకి గుండెల్లోంచి దూసుకుపోయినట్లు ఫీల్ అయ్యాడు. అతని ముఖంలో క్రోధాన్ని చూసి కోటి మెలకువగా ఉన్నాడు. మధు తిరుగుబాటును, అతడి విముఖతను ఎదుర్కోవటానికి రెడీగా ఉండి చటుక్కున వచ్చి మధుని లేవనీయకుండా ఈజీ చైర్లో వెనక్కి బలంగా తోశాడు. ఆ గుంట ఈజీ చైర్లోంచి లేవడం కష్టం. కోటి అతడికి మీదుగా నుంచుని అరిచినట్లు మాట్లాడాడు. స్టాప్ ఇట్. ఆలోచించు. మన సంభాషణను పునరావృతం చేసుకో. నా మీద విజృంభించినంత మాత్రాన ఏమీ కాదు. నేను నీలాంటి వాడినే. డాక్టర్ ప్రబోధ్ చెప్పమన్నారు, చెప్పాను. అంత పెద్ద సైంటిస్టు ఇవన్నీ నీకెట్లా చెప్పగలరు? నువ్వు నీ అంగీకారాన్ని తెలిపి మనస్ఫూర్తిగా వచ్చావు, చెప్పాను.
ఇక వెనక్కి పోలేవు. ఆలోచించు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి. మధు శక్తినంతా ఆ 2 మాటలు భస్మం చేశాయి. పెండ్లి, ఆమెను తను పెళ్లాడాలి. అయితే నేను శోభను పెళ్లి చేసుకోవటానికి వీల్లేదన్నమాట. ఎందుకు వీల్లేదు? ఆ తర్వాత చేసుకో తాపిగా అన్నాడు కోటి. మధు మౌనం దాల్చాడు. ఎందుకంటే కోపం తెచ్చుకొని చెడామాడా తిట్టి రభస చేసి తను వెనకంజ వేసే స్థితిలో లేడు. శోభ అంటూ తల పట్టుకున్నాడు. కోటి ఓదార్పుగా మాట్లాడటానికి కుర్చీని ముందుకు లాక్కున్నాడు. మధు, శోభకు చెప్పు 1 సంవత్సరం ఆగమని. మధు ముఖం క్రోధంతో జుగుప్సతో 1000 వంకర్లు తిరుగుతుండగా బ్రుకుటి ముడిచాడు. నేను ప్రేమిస్తున్న ఆమె దగ్గరికెళ్ళి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాను 1 సంవత్సరానికే సుమా, ఆ తర్వాత నిన్ను చేసుకుంటాను, నా కోసం వేచి ఉండు, నిన్నెంతో ప్రేమిస్తున్నాను, ఆ తర్వాత నిన్ను చేసుకుంటాను అని చెప్పమంటావు. వేడినెత్తున్న ఏ స్త్రీ నమ్మదు, అంగీకరించదు. పైగా నన్ను దుర్మార్గుడి కింద జమకట్టి నా నుండి పారిపోతుంది. శోభ నిన్ను ప్రేమించటం లేదా? ఏమో, చాలా వింతగా ప్రవర్తిస్తోంది. ఇప్పుడు అర్థమవుతోందా నిన్ను శోభ నుండి ఎందుకు దూరంగా ఉండమన్నానో? మధు ఆలోచిస్తున్న కొలది అర్థమవుతోంది. కానీ కొన్ని మాత్రం పిచ్చి పట్టేటంత నీడని చిక్కుల్లా అల్లుకుపోతున్నాయి. నువ్వు ఆమెకు దగ్గరగా అవుతున్నావని, ఆమెను ప్రేమించి మాకు ప్రమాణం చేస్తే నువ్వు ఆమెను పొందలేవని మిమ్మల్ని ప్రోత్సహించలేదు. శోభను కూడా హెచ్చరించాను. శోభ నిన్ను ప్రేమిస్తున్నదో లేదో, కానీ కోటి, నేను ప్రేమిస్తున్నాను. ఆమె దగ్గరకు తరచూ వెళ్ళి కలుసుకుంటూ ఉంటే ఆమె నా ప్రేమను గుర్తించి నన్ను ప్రేమిస్తుంది. నా ప్రేమలో ఆమె హృదయం స్పందించకపోదు. ఆమె హృదయంలో చోటిమ్మని అర్థించేవాడిని. ప్రేమికుడి హృదయం ఎంతో విశాలం, ఉదాత్తమైందిను. కోటి జాలిపడ్డాడు. మధు, శోభ చిన్నపిల్ల కాదు, అర్థం చేసుకుంటుంది. నువ్వు పేరుకు ఆ అమ్మాయి భర్తవని చెప్పు, అంతే. ఒకవేళ ఆమెకు నీపై ప్రేమాభిమానాలుంటే నీ పని సులభం కాగలదు. నిన్ను క్షమించి 1 ఏడాది పోయాక నీ భార్య కాగలదు. ఆ అమ్మాయి నన్నొదలకపోతే, మనం ఇందాక మాట్లాడుకున్నాం అతడు ఆమెను విడువక బ్లాక్మెయిల్ చేస్తే అని. అలాగే ఆ అమ్మాయి చేస్తే, నిన్ను వదలకపోతే భార్యాభర్తలుగా చలామణి అవుతూ వదలమన్నప్పుడు వదలకుండా ఉంటే వదిలేలా చూసే బాధ్యత మాది అన్నాడు కోటి నిష్కర్షగా. అంటే 1 ఏడాది వరకు నేను శోభను చూడకూడదు, ఆమెకు నా ప్రేమను వెల్లడి చెయ్యకూడదు. అంటే ఆమె నన్ను తృణీకార భావంతో చూసి మర్చిపోయి మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చును. నేను పేరుకు ఆ అమ్మాయిని పెళ్లాడినట్లు విశ్వసించేటంత విశాల హృదయం ఏ స్త్రీకి ఉంటుంది? కోటి, ఒక్కసారి ఆమెకు చెప్పుకొని ఇదంతా నీ తండ్రి డాక్టర్ ప్రబోధ్ కోటి చేయిస్తున్న జగన్నాటకం, నా జీవితాన్ని ధ్వంసం చేస్తున్నారని చెప్పుకొని అతడు లేవటానికి ప్రయత్నించాడు. కానీ కోటి ఆపాడు. మధు, పిచ్చిగా ప్రవర్తించకు. ఇప్పుడు కాదు, నువ్వేమీ చెప్పకూడదు. సమయం రావాలి, అప్పుడు చెప్పాలి. నీకు తెలుసు శోభ బొంబాయికి వెళ్తున్నదని. కళ్ళు మూసుకుని ఆలోచించు. ప్రేమించే హృదయానికి త్యాగం చేయటం కూడా తెలుసుండాలి, గుర్తుంచుకో. ఇంట్లో కూడా చెప్పకూడదా? కొంతవరకు చెప్పు. ఆమెతో నీకు ఇతరత్రా ఏ సంబంధం ఉండదని చెప్పు. చదువుకుంటుంది, కాపురానికి రాదని చెప్పు. నువ్వే ఆమె దగ్గరుండాలని చెప్పు. అంటే ఇల్లరికం. కచ్చగా నవ్వాడు మధు. మధు, అంత దారుణంగా మాట్లాడకు. ఇది చాలా సింపుల్. ఒక్కసారి నిర్ధారణ చేసుకున్నావంటే నీ మనసు పువ్వులా తేలిగ్గా అయిపోతుంది. తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఆకలిగా ఉంది, కాసేపు పడుకో. ఆ తర్వాత మనం ప్రబోధ్ గారింటికి వెళ్దాం. సరేలే, అడుక్కు తినేవాడందరికీ లోకువే. కోటి నవ్వి లోపలికి వెళ్ళాడు. మధుకి కోపం వచ్చింది. ఎట్లా నవ్వగలుగుతున్నాడు? ఇంతలో బయట కారాగిన శబ్దం వచ్చింది. మధుకు వెళ్ళాలనిపించలేదు. కోటి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ప్రబోధ్ నుంచుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఎన్నడూ చూడని ప్రశాంతత, ఒక విధమైన నిర్మలత ఉంది. హృదయంలో ఆ భావం ఉంటేనే ముఖంలో ఆ తేటదనం ప్రస్ఫుటమవుతుంది. మధు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ లోపలికి వచ్చాడు. మధు పేలవంగా నవ్వి లేచి నుంచున్నాడు. మనం వెళ్ళాలి పద అని మధు చెయ్యందుకున్నాడు. మధు చిన్న పిల్లాడిలా అతడి వెంట వెళ్ళాడు. కారులో కూర్చున్నాడు. కోటి, ల్యాబ్లో ఆమె కనిపెట్టుకునుంది. కొన్ని విషయాలు వాళ్ళిద్దరూ ముఖాముఖిగా మాట్లాడుకోవాలి. వస్తాం. కోటి చెయ్యూపాడు. కారు స్టార్ట్ అయింది. మధు మాట్లాడటం లేదు. నేరస్తుడిలా కూర్చున్నాడు. అతడి చేతులకు కనబడని బేడీలు వేసున్నారు కాబోలు. కాళ్లకు లావుపాటి సంకెళ్ళు వేసినట్లు ఫీల్ అవుతున్నాడు. కారు గమ్యం చేరినప్పుడు దిగటానికి శక్తి లేనట్లు ఉసూరుమంటూ దిగాడు. ఆ రోజు సెలవు. నిర్మానుష్య ప్రాంగణం చాలా భయంకరంగా తీహార్ జైల్లాగా అనిపించింది మధుకు. ప్రబోధ్ అతడి రెక్క పట్టుకొని గాజు తలుపులు సమీపించి నుంచున్నాడు. పక్కలో మధు బుద్ధిమంతుడిలా ఉన్నాడు.
జెన్నీ తాళం తీసి నవ్వాడు. మధుకు ఆ నవ్వులో ఏదో పైశాచిక నవ్వు ఉన్నట్లు తోచింది. చిన్నప్పుడు చదివిన సాలీడు ఈగ కథ గుర్తుకొచ్చింది. దృష్టి తిన్నగా ఉంచి ప్రతి అడుగు కొలిచినట్లు అయిష్టతతో వేస్తూ లోపలికి వెళ్ళాడు. వెయిటింగ్ రూమ్ చాలా అందంగా అమర్చారు. పూల కుండీలోని పువ్వులు తాజాగా ఉండి సన్నని పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. నల్లటి గాజు కిటికీలు. లోపలి వాళ్లకు బయట ఏమున్నదో కనబడుతుంది కానీ బయటి వాళ్లకు లోపలి వాళ్ళు కనబడరు. లేత ఆకుపచ్చ టేపిస్ట్రీ గుడ్డ కర్టెన్లు బరువుగా వేలాడుతున్నాయి. సీలింగ్ ఫ్యాన్ స్లోగా తిరుగుతూ కర్టెన్లను కదపలేక కదుపుతూ ఆ గదిలోని వాతావరణాన్ని బరువుగా చేస్తున్నలా ఉంది. ఆ గది వాతావరణం ఎంత అన్ప్రొఫెషనల్గా ఉన్నప్పటికీ మధు కృంగిన మనసులో మార్పు లేదు. కనీసం ఆ అమ్మాయిని చూడాలన్న ఉత్సుకత కూడా నశించిపోయింది. మధు, వస్తాను, జాగ్రత్త, ప్లీజ్. ఆమె హృదయం గాయపరచకు, తూలనాడకు. ఆమెను చూసి నిరాశపడిపోతావేమో, జాగ్రత్త. డాక్టర్ ప్రబోధ్ మరీ మరీ హెచ్చరించాడు. అతడి కళ్లల్లో కనబడిన ఉద్వేగం మధుకి అసహజంగా కనబడింది. ఆయన వెళ్తూ తలుపు చేరవేసి వెళ్ళాడు. మధు ఒక సోఫాలో కూర్చున్నాడు. ఒత్తుగా మెత్తగా ఉన్న కుషన్స్లో అతడు దిగబడిపోయాడు. అట్లాగే బడుతూ పోతే బావుండును అనిపించింది. ఎదుట చాలా పెద్ద సెంటర్ టేబుల్ ఉంది. బిద్రీ యాస్ట్రేలు 4 పెట్టి ఉన్నాయి. వాటిని చూస్తున్నట్లు ముందుకు వంగాడు. ఆమె వస్తుంది, తనేం మాట్లాడాలి? నోరు విప్పితే ఆమెను పట్టి తిట్టేస్తాడేమో. ప్రబోధ్ నాగమని ఉంటే బావుండేది. బయట చప్పుడైంది. తగ్గు స్వరంలో మాటలు వినిపించాయి. మధుకప్పుడు ఆతృత కలిగింది. తల పైకెత్తాడు. తలుపు తోస్తున్న ఆ చెయ్యి తెల్లగా అందంగా సుకుమారంగా ఉన్న ఆ చేతిని మునుపు చూశాడు. ఇక్కడే ఆ చెయ్యి తలుపు మీద కొన్ని క్షణాలాగింది. ఆమె మోచేతి వంపు, తెల్లటి బ్లౌజు, కొద్దిగా వక్షభాగం కొద్ది చీరభాగం కనిపించాయి. ఏదో మాట్లాడుతూ ఆగింది. అవతలిది పురుషకంఠం. ఆమె కుచ్చిళ్ళు కదిలాయి. ఆత్రంగా తలెత్తి చూశాడు. ఆమె ముందుకొచ్చింది. మధు అప్రతిభుడయ్యాడు. మధు చటుక్కున తలంచుకున్నాడు. నీతో నాకేమిటి అన్నట్లు దూరంగా పారిపోవాలనిపించింది. పిడికిళ్ళు బిగిశాయి. గుండెలు ఆగిపోయి ఊపిరి లేనంతగా చలనరహితుడయ్యాడు. ఆమె అడుగుల శబ్దం వినవచ్చింది. ఆమె వచ్చి కూర్చుంటుంది, మాట్లాడుతుంది. ఆమె ముఖం బాగానే ఉంది, కానీ కంఠం తెల్లగా ఉంది. దాదాపు తెల్ల మఫ్లర్ మెడకు చుట్టుకున్నట్లు. అంత మేరలో ఆ మచ్చ. పాపం, ఆమె మాట్లాడలేదు. కానీ ఏదో పరిమళం అల్లనల్లన తేలివస్తూ అతన్ని జాగ్రత్తావస్థలోకి విసిరివేయకముందే విసురుగా రావటంతో అతడి కళ్ళు విభ్రాంతితో చూస్తున్నాయి. నోరు కాస్త తెరుచుకుంది. శోభ సెంటర్ టేబుల్ అవతల నుంచుని నవ్వుతోంది. మధు అంది సంభ్రమంతో. శోభ, నువ్విక్కడా అంటూ ఒక్కసారి తల విదిలించి చుట్టూ చూశాడు. మొదటొచ్చిన ఆమె కొన్ని పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోతూ కనిపించింది. శోభ, నువ్వు? అత్యంత ఆశ్చర్యంతో లేచి నుంచుని ఆమె చెయ్యి అందుకోవాలని ముందుకు వంగాడు. శోభ హాయిగా ఆ గదిలోని తెల్లని పువ్వులు నోట్లోంచి రాలిపడుతున్న దానిలా నవ్వి, ఎన్నిసార్లంటావు మధు, నేనే శోభను. కానీ నువ్వు బొంబాయికి వెళ్ళలేదా? లేదు, వచ్చేశాను. ఎందుకేమిటి? నువ్వెవరినో పెళ్లాడబోతున్నావని నాన్న చెప్పారు. పరుగుల మీద వచ్చాను. మధుకు ఒక విధంగా సంతోషం వేసింది. తనకుగా తను వెళ్ళి ఆమెకు చెప్పే భారం బాధ తగ్గిపోయినందుకు. తనను ఆపటానికి ఆమె పరిగెత్తి వచ్చిందంటే ఆమె తనను ప్రేమిస్తోంది. ఇప్పుడు సమర్థించుకోవాలి. ఆమె వింటుంది. అవును శోభ అంటూ సోఫాలో కూలబడ్డాడు. నన్ను నిర్బంధించారు నీకు చెప్పాలని. మధు అంటూ ఆమె హాయిగా నవ్వింది. అరే, నీకు తెలీదు, నువ్వు నన్నే చేసుకోబోతున్నావు. వాట్ అంటూ నిర్ఘాంతపోయాడు. మధు తల తిరిగిపోతోంది. శోభను చూస్తుంటే కలిగిన ఆనందం ఇప్పుడు చల్లబడిపోయింది. ఆమె ఎవరో అనుకున్నాడు. ఈమెయేనా శోభ? తన శోభ. ఆమె అతడి మనోనేత్రంలో సినిమా రీలు తిరుగుతున్నట్లుగా ఉంది. శోభను ఆమె స్థానంలో నిలిపి ఊహించడానికి కూడా భయంగా ఉంది. మధు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎవరో అనుకున్నాను. నాకెంతో భయం వేసింది. ఏమిటో అంతా అమ్మా నాన్న పిచ్చి. శోభను గుడ్లప్పగించి చూస్తున్నాడు. ఆమెలో ఈషన్ మాత్రంగా వేదన కానీ, ఆరాటం కానీ, ఉద్వేగం కానీ, సంకోచం కానీ లేవు. మధు గుండెల్లో సన్నని మంట మెల్లగా ఉధృతమైంది. శోభ, నేను విన్నదంతా నిజమే అయితే ఎందుకు అంగీకరించావు? ఆవేదనగా అడిగాడు. అందులో అంతగా ఆలోచించవలసిందేమున్నది? మీరంతా పాతకాలం మనుషుల్లా ఉన్నారు, పిరికివాళ్ళు. ఇంత పెద్ద సైంటిస్ట్ నాన్న కూడా. ఆమె విసుగ్గా అంది. శోభ, నీతి ధర్మాలకు పాత కొత్త లేదు.
నువ్వు చదువుకున్న దానివి, అన్నీ తెలిసిన దానివి, ఇది తప్పు అని గ్రహించలేదా? బోధపరుస్తున్నవాడిలా అన్నాడు. డోంట్ బి సిల్లీ. ఏమిటి తప్పు? నాకు ప్రత్యేకమైన ఫీలింగ్ లేదు. ఏదో మంచి చేద్దామని. నువ్వు బాధపడకు. నువ్వింత భయంగా, పిరికిగా నీతి ధర్మం అన్నావంటే నాన్నగారికి చెప్పి నిన్ను విడుదల చేయమంటాను. అసహనంతో అంటున్న శోభకేసి వింతగా చూస్తున్నాడు. తర్వాత అన్నాడు, వద్దు, అది కాదు, నీకెలా చెప్పాలో తెలియటం లేదు. నాకేమీ చెప్పకు. వచ్చే ఆదివారం పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నీ ఇష్టం. నేను బొంబాయి వెళ్తాను. ఆమె గబగబా చెప్పుకుపోతుంటే మధు సహించలేకపోయాడు. శోభ, ప్లీజ్, ముందర దీనికి సమాధానం ఇవ్వు. నన్ను ప్రేమిస్తున్నావా? ఆమె ముఖంలో చిరుకోపం, అసహనంగా మెల్లగా తగ్గిపోయాయి. ముఖంలో ప్రసన్నత కనబడగా లేచి అతడి పక్కలోకొచ్చి కూర్చుంది. ఆమె కళ్ళల్లో ఇంతవరకు కనబడని సీరియస్నెస్, నిజాయితీ ఇప్పుడు కనబడగా అతడి చేతి మీద చేయి వేసింది. మధు, అనుమానంగా ఉందా? లేదు. నన్ను ప్రేమిస్తున్నావు. వాళ్ళకి చెప్పేసేయ్ వీలు కాదని. మనం పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా. శోభ చటుక్కున లేచిపోయింది. కిటికీలోంచి బయటికి చూస్తూ అంది, అట్లా చెయ్యలేను, చెప్పలేను, ఆ ధైర్యం లేదు. ఎందుకు? నా కోసం చేయలేవా? నేను వస్తాను. అట్లా చేయటానికి వీల్లేదు. ఎందుకు? ఒకరోజు పోనీ రేపు చెబుతానులే. ఆమె ఉన్నట్లుండి లేచి వెళ్ళిపోయింది. ఒక మంచి మాట అనలేదు. వెళ్తున్నానని కూడా చెప్పలేదు. ఆ చెప్పిన తీరులో తిరుగుబాటుతనం, వ్యంగ్యం అతడి హృదయాన్ని రంపపు కోతకు ఉరిచేశాయి. ఆమె ఈమెయే అన్న ఆనందం కంటే ఆమె ఈమెయే ఎందుకవ్వాలి అని అతడి హృదయం అనిర్వచనీయమైన బాధకు గురైంది. అలా వెనక్కి చేరబడి కళ్ళు మూసుకున్నాడు. గుండెల్లోని భారం సహింపరానిదిగా ఉంది. గొంతుకలో దిగబడినట్లున్న బాధ తాలూకు గరళం అతడికి ఊపిరి సలుపునివ్వకుండా అడ్డం పడినట్లుగా ఉంది. ఆ స్థితిలో సతమతమవుతున్న వేళ మళ్ళీ తలుపులు తెరుచుకున్నాయి. శోభ వస్తుంది. ఈ మారు ఆమెను వెళ్ళనీయడు. కానీ శోభ కాదు ఆమె. కొన్ని పుస్తకాల దొంతరలు తెచ్చి వాల్ అల్మరాలో పెడుతూ అంది, డాక్టర్ ప్రబోధ్ శోభగారు వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోయింది. ఒక భారరహిత నిట్టూర్పు బయలువెడలింది. ఆమె ఈమెయే అయినా బావుండేది అనుకున్నాడు. మనసు కాస్త స్థిమితపడిన తర్వాత బయటికెళ్ళాడు. జెన్నీ కారిడార్లో స్టూల్ మీద కూర్చునున్నాడు. మధును చూసి దగ్గరికొచ్చాడు. జెన్నీ, మిమ్మల్ని భద్రంగా ఇంటికి చేర్చమన్నారు. మధుకి కోపం వచ్చింది. తనంత బలహీనుడా, అంత చేతకానివాడా? కానీ మాట్లాడలేదు. అతడితో వెళ్ళి వ్యాన్లో కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటారు? ఎక్కడికి వెళ్ళినా ఒకటే. అయినో అన్నాడు జెన్నీ అర్థమైనట్లు. నీ స్కూటర్ ఎక్కడుంది? కోటి ఇంటి దగ్గర. జెన్నీకి తిప్పి స్టార్ట్ చేశాడు. వ్యాన్ నడుపుతూ అన్నాడు, మీ సమస్య ఏమిటో తెలియదు కానీ ఇక్కడికి రకరకాల మనుషులు వస్తుంటారు. కానీ ప్రతిదానికి ఒక పరిష్కార మార్గం ఉంది. బాగా ఆలోచించాలి. అంటే లాయర్స్ లాగా ఆలోచించాలి. ప్రేమతో జయించాలి లేదా బెదిరించాలి. జెన్నీ నవ్వాడు. ఇతడికి ఎంతవరకు తెలుసును? ఏమీ తెలియకపోవచ్చును. ఇది సాధారణంగా ప్రతివాడికి ఇచ్చే సలహాయే. అవును జెన్నీ, థ్యాంక్ యూ, బాగా చెప్పావు. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. అవును, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మధు ఒప్పుకుంటున్నట్లన్నాడు. కోటి ఇంటి ముందు వ్యాన్ ఆగింది. తలుపు తెరుచుకుని వస్తున్న కోటికి చెయ్యి ఊపాడు జెన్నీ. మధు వ్యాన్ దిగాడు. వ్యాన్ వెళ్ళిపోయింది. కోటి మధు దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు. నీకు షాకింగ్గానూ ఉంది, శోభను చూచి ఆనందంగానూ ఉంది. ఆర్ యూ నాట్ హ్యాపీ? కుర్చీలో కూర్చుండబెట్టాడు మధుని. మధు మెల్లగా తలాడించాడు. ఆవేశంతో ఎగిసిపడుతున్న హృదయాంతరాళంలోంచి సన్నటి మూలుగుల ధ్వని వచ్చింది. లేదు అని. అదేం అన్నాడు ఆశ్చర్యంతో. శోభ కాబట్టి ఇంక ఏ గొడవ ఉండదని కోటి ఆశపడ్డాడు. శోభను ఆ విధంగా అంగీకరించడానికి నా మనసు తనువు కూడా వ్యతిరేకిస్తోంది. అవును, అర్థం చేసుకోగలను, కోటి సానుభూతితో అన్నాడు. ఈ రాత్రికి డాక్టర్ ప్రబోధ్ గారు నీతో మాట్లాడాలంటున్నారు. భోంచేసి ఉండిపోతావా లేక ఇంటికి వెళ్తావా? మధు టకీమని జవాబిచ్చాడు. వెళ్తాను, సాయంత్రం వస్తాను. కొంతసేపు ఈ వాతావరణం నుండి, ముఖ్యంగా నీ నుండి దూరంగా ఉండటం ఉత్తమం. క్షణక్షణానికి నన్ను కొత్త బంగారు సంకెళ్లతో చాకచక్యంతో బంధించే శక్తి నీలో ఉన్నాయి. కోటి నవ్వాడు. మధు జబ్బచరిచాడు. ఆమె శోభయ్యే అని తెలిసి ఆనందంతో చంకలెగిరేస్తూ వస్తామనుకున్నాను. నీ ఊహ సరైనదే. ఆ ఆనందంతో ఎగిరి ఒక్కసారి దబ్బున కూలిపడిపోయాను అన్నాడు బిక్కమొహం వేసుకుని. ఓ నో నో అని మధు వీపు ఆప్యాయంగా నిమిరాడు. సాయంత్రం 6ంటికి ఇక్కడికి రా. మధు తలుపి లేచాడు.
కోటికి చెప్పకుండా బయటికి నడిచాడు. స్కూటర్ వెళ్ళిపోయింది. కోటి జాలిగా తల పంకించాడు. నేనే గాని శోభ తండ్రి ఉంటే చటుక్కున పెళ్లి చేసేసి ఆ ఊపులో ప్రేమ మైకంలో ఉన్న వారిద్దరినీ హనీమూన్కు పంపేవాడిని. ఆమె ఆ స్టీల్ సేఫ్ను మర్చిపోయే అవకాశం ఉండగానే వారిద్దరినీ ఏకం చెయ్యాలి అనుకున్నాడు. మధు ఇంటికెళ్ళి అందరి ముఖాలు చూసిన తర్వాత తన ప్రపంచంలో ఉన్నట్లు ఫీల్ అయ్యాడు. బిగిసినట్లున్న నవనాడులు కొంచెం సడలినాయి. భోంచేసి కొంచెం సేపు వార్తాపత్రిక తిరిగేసి వెళ్ళి పడుకున్నాడు. శోభతో తిరిగిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అదొక మధుర స్వప్నం. కానీ ఆమెను ఆ విధంగా ఊహించలేకపోతున్నాడు. ఎంత తేలిగ్గా తీసుకుంటుంది. నీతి బాహ్యం అని ఆమెకు అర్థం కావటం లేదు. ఇంత వ్యతిరేక భావం ఆమెకెట్లా వచ్చింది? కనిపారేసే అంత చులకనగా ఉంది ఆమెకు. ఈ వ్యవహారం ఎంత త్వరగా పరిష్కారమైతే అంత మంచిది. చాలాసేపు ఆలోచిస్తూ పడుకున్నాడు. డాక్టర్ ప్రబోధ్ తనకేం చెబుతారు? తండ్రిగా అతడి హృదయం ఎంత బాధపడుతున్నదో. పేలిపోయే బాంబును గుండెల్లో దాచుకున్నాడు. అతడి వేదన తనకు అర్థమవుతోంది. అతనిపై మునుపున్న కోపం మెల్లమెల్లగా పోతున్నది. జాలితో అతడి హృదయం నిండిపోయింది. సాయంత్రం 5 గంటలకంతా బయలుదేరాడు. కోటి ఇంటికి చేరుకునేసరికి అక్కడ ప్రబోధ్ దంపతులు తన కోసం కనిపెట్టుకొని ఉన్నారు. మధుకు కొంచెం ఆశ్చర్యం వేసింది. మిసెస్ ప్రబోధ్ కూడా ఎందుకు వచ్చారు? వారిద్దరి ముఖాలు చాలా సీరియస్గా ఉన్నాయి. మధుని చూసి ఆత్రంగా ఒక్కసారి తలెత్తి చిరుగా నవ్వి మళ్ళీ గంభీర ముద్ర వహించారు. మధు, చాలా థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పినా మా కృతజ్ఞతను పూర్తిగా కనబర్చలేం. దానికేముందిలేండి. మధు కూడా ఆతృతతో వేచి ఉన్నాడు. మధు, నువ్వు శోభనట్లా పెళ్లి చేసుకోలేవు. మధుకు కోపం వచ్చింది. వలపన్ని తను చిక్కుకున్న తర్వాత మళ్ళీ ఈ విధమైన అడ్డంకులు ఎందుకు? అది నాకు మీరు పెట్టిన కండిషన్స్లో ఒకటి కదా, దురుసుగా జవాబిచ్చాడు. అవును మధు, కానీ ఆ విధంగా ఏదీ జరగకూడదు ఆయన ఆవేశంతో అన్నాడు. మధుకు అర్థం కాలేదు. విశదీకరించండి అన్నట్లు చికాకు పడిపోతూ చూశాడు. మా ఇద్దరికీ ఈ రకమైన పెళ్లి ఇష్టం లేదు. మా రక్తం పంచుకుని పుట్టిన శోభను ఆమె పాటికి ఆమెను వదిలి ఆమె ఇష్టం వచ్చినట్లు చేసుకోవటానికి మేము అంగీకరించాం. కనుక మధు, నీ పాత్ర ఎంతో ముఖ్యం. నీ సహాయం కావాలి. ఆయన అర్థింపుగా చూశాడు. ఆమె ప్రారంభించింది. మధు, నీ వేదన మాకు తెలుసు. మా వేదన నువ్వు గ్రహించగలవు. శోభను ఈ బంధం నుండి విడిపించు. ఆమెను ఈ ప్రయత్నం నుండి విరమింపజేసే శక్తి నీలో ఉన్నాయి. మీ ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కనుక ఈ పని నీకు సులభమవుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు, ఆవేదన భరిత హృదయం ద్రవిస్తున్నట్లు ఉంది. మధు అవాక్కై చూస్తున్నాడు. ఎస్ మధు, శోభ చాలా మొండిది, వాదిస్తుంది. కానీ ఆమె నిన్ను ప్రేమిస్తోంది కనుక నీ వ్యక్తిత్వ ప్రభావం ఆమె మీద పనిచేయని కోటి వేడుకున్నాడు. నాయనా మధు, నీ చేతిలో ఉంది. నేను సైంటిస్ట్ను, కానీ ఒకానొక రోజు నా స్వంత బిడ్డ ఈ భూమిపై లేని వ్యక్తి బిడ్డకు తల్లి కావాల్సి వస్తుందని ఆమె మనసారా అంగీకరిస్తుందని నేను అనుకోలేదు. నేను ఒక తండ్రిని. నాకు నీతి నియమాలను, సంఘపు కట్టుబాట్లను దాటిపోవటం సుతారాము ఇష్టం లేదు. శోభ మనసు నువ్వు మార్చాలి. అప్పుడు ఆమెను వివాహం చేసుకుని సంతోషంగా ఉండు. మధుకు అర్థమైంది. ఆ తల్లిదండ్రుల హృదయపు లోతుల్లోంచి వచ్చే తరగని వేదనను గ్రహించి చకితుడయ్యాడు. అతడి మనసు ఆర్ద్రమైంది. మనసు శాంతించింది. వారిరువురిని మార్చి మార్చి చూశాడు. అవును, మీరు చెప్పినట్లు చేస్తాను. ఇది చాలా కష్టం, కానీ నా శక్తి కొలది శ్రమపడి ఆమెను మార్చడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించటం కాదు సార్, ప్రయత్నించాలి. విజయలం కావాలి. తిరుగులేదు. ఆలోచిస్తాను. ఏదో మార్గం ఉండకపోదు. ఆ తల్లిదండ్రుల ముఖాలు సంతృప్తితో నిండిపోయాయి. ఆమె వెంటనే కళ్ళు తుడుచుకుంటూ అంది, థ్యాంక్ యూ బాబు. మేము కూడా మా బాధ్యతను మర్చిపోము. నీకు అండగా నిలుస్తాం. మధు, ఇప్పుడు శోభకు నువ్వు బ్రెయిన్ వాష్ ఇవ్వాలి. అంతే, అంత సింపుల్. మొదట నేను ఈ మాట చెప్పాను, అనవసరంగా వరి అయ్యావు, కోటి అన్నాడు. ఇక ఎవ్వరూ మాట్లాడలేదు. ఇక మన బాధ్యత అయిపోయింది అన్నట్లా దంపతులు కూర్చున్నారు. మధుకి ఏమైనా సలహా ఇవ్వాలని కోటి ఆలోచిస్తున్నాడు. మధు లేచి పచాలు చేశాడు. డాక్టర్ ప్రబోధ్, ఆయన సతీమణి లేచారు. మధు, నువ్వు శోభను కలుసుకోవాలి. ఆమెను నీ నుండి దూరంగా ఎక్కువసేపు ఉంచకు. రేపే ఆమెను చూసి మాట్లాడు. వాళ్ళిద్దరికీ చెప్పి ప్రబోధ్ వాళ్ళు వెళ్ళిపోయారు. మధు వెంటనే శోభకు రింగ్ చేశాడు. ఆమె నుండి జవాబు రాగానే చాలా సంతోషంతో ఉన్నట్లు నటించి, రేపు సాయంత్రం వస్తాను, ప్రోగ్రాం వేసుంచు, లేకపోతే నా ప్రోగ్రాం ప్రకారం వెళ్ళాలి అన్నాడు. ఆమె నవ్వింది. ఏదైనా ఒకటే మధు. ఉంటాను, రేపు చాలా బిజీగా ఉంటాను. సాయంత్రం 6 గంటలకు వస్తాను.
ఫోన్ పెట్టి కోటి దగ్గరికి వచ్చాడు. సరే ఏమేమో చెప్పి చాలా చాలా మాట్లాడి నన్ను చివరికి శోభ దగ్గరికి చేర్చావు. ఏమన్నా సలహాలు ఇస్తావా? తన ఈజీ చైర్లో పడుకున్నాడు. ఓ ఇస్తాను. నువ్వు శోభకు బాగా దగ్గరవ్వాలి. అది ఇది బహుమతులు ఇవ్వాలి. ఆమె నిన్ను అరువుకు తెచ్చుకున్న భర్తలా చూడకూడదు. ఆమె చేతల్ని ఆమె తలంపులను అరికట్టాలి. దీనికి ఒకటే మందు, అది నిస్వార్థమైన ప్రేమ. అప్పుడు ఆమె నీకోసం త్యాగం చేస్తుంది, మనసు మార్చుకుంటుంది. మధు ఆలోచిస్తూ ఉండిపోయాడు. కథ కొనసాగుతుంది.